ఈరోజు లోకంలో కూడా మనకు విపరీతమైనవి కనబడతాయండి. ఆ రోజు మనిషి పాపం చేయటానికి అవకాశం ఉన్నటువంటి చిన్న విషయమే మనిషి కంటిని ఆకర్షించింది కదా. నలకంత కనబడేటువంటి పాపమే ఆ రోజు మనిషి కన్నులను ఆకర్షించింది కదా. ఈరోజు వాక్యలేఖనం అంటోంది, నీ కళ్ళ చుట్టూ కనబడేదంత పాపమే అంటోంది వాక్యం. నీవు ఎతకాల్సిన పని లేదు, నీవు భూతత్వంలో పెట్టి చూడవలసినటువంటి పని లేదు పాపాన్ని. నువ్వు కన్ను జస్ట్ ఎలా తిప్పితే చాలు నీ కంటికి కనబడేది పాపమే. విపరీతమైనవి నీ కన్నులు కనబడతాయి. వాస్తవానికి మనకు కనబడేవి అవన్నీ కూడా చాలా విపరీతమైనవి, భయంకరమైనవి, మోసపూరితమైనటువంటివి. కానీ మనకు ఎలా కనబడతాయంటే, ఆ రోజు హవ్వ కళ్ళకి అందమైనది కనబడింది చూసావా, ఈరోజు మన కళ్ళకి ఆ విపరీతమైనటువంటి పాపం అందమైనదిగాను, రమ్యమైనదిగాను, వివేకం ఇచ్చేటువంటి మంచిదిగాను మనకు కనబడుతూ ఉంటుంది పాపం. ఈ విపరీతమైనవి మనకు కళ్ళకు కనబడినప్పుడు వాటి నుంచి మన కన్నులను గనక కాపాడుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిచయం చేద్దాం. దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వాక్యలేఖనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ప్రభునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని చదవబడిన వాక్యలేఖనంలోని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, భక్తుని ద్వారాగా దేవాది దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను అని అంటూ ఉన్నాడు. మనిషి యొక్క చూపును గూర్చి బైబిల్ గ్రంథం రాసేటువంటి ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇది ఎవరిని గురించి రాయబడిన మాట అని అంటే, ఇది ప్రత్యేకించి ఎవరిని గురించి రాయబడిన మాట కాదు, కానీ బోధించే నన్ను గూర్చి, వినేటువంటి మిమ్మల్ని గూర్చి, ఇక్కడ ఉన్నటువంటి మన అందరిని గూర్చి రాయబడినటువంటి మాట ఇది. ఈరోజు మనిషి యొక్క కన్నులు సరిగా లేకపోతే ఆ కళ్ళ ద్వారాగా వచ్చేటువంటి ప్రమాదాలు ఏమిటి అనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూసుకోబోతూ ఉన్నాం. అయితే దేవాది దేవుడు తన భక్తుల ద్వారాగా రాయించినటువంటి ఈ మాటల్లోని మొట్టమొదటిగా సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, నీ కన్నులు ఇటు అటు చూడకూడదు అని అంటూ ఉన్నాడు. ఆ కన్నులు అటు ఇటు చూడకూడదు అంటే ఆ కళ్ళు ఎలా ఉండాలంట? సరిగా ఉండాలంట. మన కళ్ళు సరిగా ఉంటే అవి అటు ఇటు చూడవలసినటువంటి పరిస్థితులు ఉండవని వాక్యలేఖనం చెబుతూ ఉంది. రెండవదిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగా ఉండాలి అని అంటూ ఉన్నాడు. దేవాది దేవుడు భక్తుల ద్వారాగా రాయించినటువంటి మాటల్లోని ఇంత ప్రత్యేకించి కళ్ళను గురించి మాట్లాడటానికి గల కారణం ఏమిటి? కళ్ళు సరిగా లేకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి? కళ్ళు సూటిగా సరిగ్గా చూడకుండా అటు ఇటు చూస్తే ఏమవుతుంది అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి విషయం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, కళ్ళు ఇటు అటు చూస్తే అసలు ఏం కనబడతాయో మనం చూద్దాం. అక్కడ వచ్చిన విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదు అని అంటూ ఉన్నాడు. కళ్ళు అటు ఇటు చూస్తేనట మన కళ్ళకు విపరీతమైనవి కనబడతాయి అంట. సామాన్యమైనవి కాదండి, విపరీతమైనవి.
మనం చూడవలసిన దానిని చూడకుండా మనం ఎప్పుడైతే అటు ఇటు చూస్తామో విపరీతమైనవి కనబడతాయి నీ కళ్ళు అని అంటున్నాడు. విపరీతమైనవి కనబడటానికి ఏమున్నాయి? దేవుడు ఆదిలోని మానవుని సృష్టించినప్పుడు దేవుడు వారితో ఒక మాట చెప్పాడు. ఇదిగో మీ మధ్య నీ తోట ఉంది కదా, ఈ తోట చెట్లలో ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినండి అని చెప్పాడు. దేవుడు వారికి చెప్పినప్పుడు సుమారు ఏదేను తోట 1000 చెట్లు అనుకుందాం, అంతకు మించే డబల్ ఉండొచ్చు. ఎందుకంటే ఏదేను తోటలో 4 నదులు ప్రవహించినాయి అంటే అది సామాన్యమైనటువంటి తోట కాదని మనం ఆలోచన చేయాలి. సరే 1000 చెట్లు అనుకుందాం ఉదాహరణకి. ఆ 1000 చెట్లలో దేవుడు తినొద్దని చెప్పినటువంటి చెట్టు ఒకటే. అంటే దేవుడు ఆదిలోని మానవుని సృష్టించినప్పుడు మనిషి పాపం చేయటానికి అవకాశం ఉన్నది 1% కూడా లేదు. దేవుడు అన్నాడు, మీరు ఈ తోట చెట్ల ఫలాల్లో దేని ఫలాన్నైనా తినండి, కానీ మీరు చావకుండానట్లు ఈ చెట్టు వైపు చూడొద్దు, అసలు దీన్ని తినొద్దు అన్నాడు. అంటే మనిషి చూసేటువంటి చూపు అది కొన్ని నష్టాలు తీసుకురావటానికి కారణమవుతుంది. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు బాగానే జీవిస్తూ వస్తూ ఉన్నారు, బాగానే నడుస్తూ వస్తూ ఉన్నారు. ఎంతవరకు అంటే సర్పం వారి దగ్గరికి రానంత వరకు. సర్పం వారి దగ్గరికి రానంత వరకు దేవుడు తినవద్దన్నటువంటి ఆ చెట్టు వైపు వీరు చూసినట్లు మనకు కనబడదు, దానిని ఆశించినట్లు మనకు కనబడదు. అయితే సర్పం వచ్చి హవ్వతో ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించిందో, హవ్వతోని మాట్లాడినప్పుడు సర్పం ఏమంటూ ఉందో చూద్దాం. ఒక మాటను చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. నేను ఒక మాట అడుగుతాను. దేవుడు హవ్వని ఆదాముని సృష్టించినప్పుడు వారిద్దరితో సర్పం మాట్లాడాలి కదా. ఇక్కడ ఎంతమందితో మాట్లాడుతుంది సర్పం? హవ్వతో మాత్రమే మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు హవ్వ ఎక్కడున్నది? ఆదాముకి కొంచెం ఎడమగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. బహుశా హవ్వతో పాటు ఆదాము కూడా ఉండుంటే ఆ సర్పం మాట విననివ్వకుండా చేసేవాడేమో. కానీ అది ఎప్పుడు ఒంటరిగా దొరికిద్దా హవ్వ అనేటువంటి విషయాన్ని చూసి సర్పం ఏం చేసిందంటే హవ్వతో మాట్లాడడం ప్రారంభించింది. మొత్తానికి ఆ హవ్వ ఏం సమాధానం ఇచ్చిందంటే, దేవుడు ఈ తోట చెట్లలో ప్రతి ఫలాన్ని మమ్మల్ని తినమని ఆజ్ఞాపించాడు, కానీ అయితే మేము చావకుండా ఉండాలి అంటే ఈ మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఈ చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పాడు అని చెప్పి హవ్వ జవాబు ఇచ్చింది. అప్పుడు సర్పం అంటుంది, అవునా, దేవుడు మీతో అబద్ధం చెప్పేశాడు. మీరు చావనే చావరు, ఆ చెట్టు ఫలాన్ని తిన్నదేనా? మీరు చావకపోగా మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె ఉంటారని చెప్పి సర్పము అబద్ధం చెప్పినప్పుడు ఈ స్త్రీ ఆ చెట్టు వైపు చూసినట్లుగా మనకు కనబడుతుంది. చదవండి ఒకసారి. ఆ రోజు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటనేటువంటిది మనం పరిశీలన చేస్తే, దేవుడు ఏ చెట్టు ఆహారం అయితే చెడ్డదని చెప్పి ఆజ్ఞాపించాడో ఆ చెట్టు ఆహారమే హవ్వ చూడగానే ఎలా కనిపించిందంట? చూపునకు మంచిదియును కన్నులకు అందమైనదిగా. ఏది? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నీ కన్నులో అటు ఇటు చూడొద్దని బైబిల్ గ్రంథం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకంలో విపరీతమైనవి మనకు కనబడతాయి, కానీ ఆ విపరీతమైనటువంటి పాపము మనకి ఎలా కనబడుతుందంటే చూడటానికి మంచిదిగాను అందమైనదిగా కనబడటానికి
అది అవకాశం ఉందనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ దేవుడు చెడ్డదని చెప్పినటువంటి ఆ చెట్టు ఫలము, దేవుడు మంచిది కాదని చెప్పినటువంటి ఆ చెట్టు ఫలము, ఈ హవ్వకి ఎప్పుడైతే సర్పము మోసపూరితమైనటువంటి మాటలు చెప్పిందో, ఆ హవ్వకి ఆ చెట్టు ఫలం ఎలా కనబడుతుందంటే మంచిదిగాను, అందమైనదిగాను, వివేకమిచ్చు రమ్యమైనదిగాను కనబడ్డదంట. ఈరోజు మానవుని యొక్క జీవితంలో మనం ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన కన్నులకు కనబడేటువంటిది అది బహుశా అందమైనదిగా కనబడవచ్చు. మన కన్నులకు కనబడేటువంటి ప్రతిదీ మంచిదిగా మనకు కనబడవచ్చు. కానీ మనం ఏదైతే అందమని అనుకుంటూ ఉన్నామో పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటూ ఉంది, అదే మోసకరం అంటూ ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రాయబడి ఉంది. ఇక్కడ హవ్వకు కనబడినటువంటి ఆ అందము హవ్వను మోసం చేయటానికి కారణమైంది. హవ్వకు కనబడినటువంటి ఆ మంచి హవ్వ చెడిపోవటానికి కారణమైంది. హవ్వకు కనబడినటువంటి ఆ యొక్క వివేకం ఇచ్చేటువంటి చెట్టుని ఏదైతే అనుకుందో, ఆ యొక్క పండే హవ్వ యొక్క వివేకాన్ని కోల్పోయే విధంగా చేసింది. ఈరోజు లోకంలో కూడా మనకు విపరీతమైనవి కనబడతాయండి. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు హవ్వ కంటికి లేదా ఆదాము కంటికి కనబడినటువంటి చెట్టు ఒకటే. దేవుడు ఆదిలోని మనిషిని సృష్టించినప్పుడు పాపం చేయటానికి కారణమైనటువంటి చెట్టు ఒకటే. మనిషి పాపం చేయటానికి అవకాశము 1% కూడా లేదు ఆ దినాల్లో, 0.10% అనుకుందాం. కానీ ఇప్పుడు మనిషి పాపం చేయటానికి ఎంత అవకాశం ఉందో తెలుసా? బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాట ఏంటంటే, లోకములో ఉన్నదంతయు అని అంటూ ఉన్నాడు. లోకములో అప్పుడు హవ్వ ఆదాము మధ్య ఉన్నదంతయు ఏదేను తోటలో మంచి చెట్లయితే, ఇప్పుడు లోకములో ఉన్నదంతయు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపటంబు. ఈ మూడింటి గురించి చెప్పుకోవాలంటే మనం ఎంతసేపు చెప్పుకున్నా సమయం సరిపోదు. వాక్యం అంటూ ఉంది లోకంలో ఉన్నదంతా ఇదేనంట. మరి దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఇవి లేవు కదా. ఇవి ఎలా వచ్చినాయి అంటే ఆ రోజు అవ్వను మోసపుచ్చాడే వాడి త్వరగానే వచ్చింది. దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపటంబం అనేటువంటివి దేవుని యొద్ద నుంచి వచ్చినవి కాదు, అవి లోక సంబంధమైనవే అని అంటూ ఉన్నాడు. అవి లోక సంబంధమైనవే, లోకంలో నుంచి వచ్చినవే, మీ తండ్రి అయినటువంటి అపవాది నుంచి వచ్చినవి అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాట. అంటే ఆ రోజు మనిషి పాపం చేయటానికి అవకాశం ఉన్నటువంటి చిన్న విషయమే మనిషి కంటిని ఆకర్షించింది కదా. ఎక్కడో ఎతికి చూస్తే నలకంత కనబడేటువంటి పాపమే ఆ రోజు మనిషి కన్నులను ఆకర్షించింది కదా. ఈరోజు వాక్యలేఖనం అంటూ ఉంది, నీ కళ్ళ చుట్టూ కనబడేదంత పాపమే అంటూ ఉంది వాక్యం. నీవు ఎతకాల్సిన పని లేదు, నీవు భూతత్వంలో పెట్టి చూడవలసినటువంటి పని లేదు పాపాన్ని. ఈరోజు నువ్వు కన్ను జస్ట్ ఎలా తిప్పితే చాలు నీ కంటికి కనబడేది పాపమే. వాక్యం అదే చెబుతుంది, విపరీతమైనవి నీ కన్నులు కనబడతాయి. వాస్తవానికి మనకు కనబడేవి అవన్నీ కూడా చాలా విపరీతమైనవి, భయంకరమైనవి, మోసపూరితమైనటువంటివి. కానీ మనకు ఎలా కనబడతాయంటే ఆ రోజు హవ్వ కళ్ళకి అందమైనది కనబడింది చూసావా. ఈరోజు మన కళ్ళకి ఆ విపరీతమైనటువంటి పాపం అందమైనదిగాను, రమ్యమైనదిగాను, వివేకం ఇచ్చేటువంటి మంచిదిగాను మనకు కనబడుతూ ఉంటుంది పాపం. వాక్యలేఖనంలోని మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ విపరీతమైనవి మనకు కళ్ళకు కనబడినప్పుడు వాటి నుంచి మన కన్నులను గనక కాపాడుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యలేఖనాన్ని చదువుకున్నాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి
ఎంతో గొప్పది. ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్యలేఖనం చెప్పేటువంటి మాట ఏంటంటే దేహానికి దీపం కన్నేనంట. ఈ దేహము వెలుగుతో నిండిపోవాలన్నా, ఇది చీకటితో నిండిపోవాలన్నా అది డిసైడ్ చేసేది మన కన్నేనంట. ఆ రోజు హవ్వ కన్ను చూడకూడని ఆ పండును చూసింది. చూడగానే అది అందంగా కనబడింది, వివేకం ఇచ్చేటువంటి పండుగ కనబడ్డది. కానీ ఆ పండును ఎప్పుడైతే తిన్నదో ఆ హవ్వ ఆదాముల యొక్క జీవితంలో మిగిలింది ఏంటంటే చీకటేనండి. దేవుడు వారిని ఏమో సుఖంగా బ్రతకమన్నాడు, నిరంతరం జీవించమన్నాడు. నిరంతరం జీవించేటువంటి ఆ భాగ్యాన్ని వారు కోల్పోయి ఏదైనా తోట నుంచి బయటికి తరంబడ్డారు. దీని అంతటికి కారణం ఏంటంటే ఒక కన్నే. ఇక్కడ వాక్యం చెప్పేటువంటి మాట కూడా ఏంటంటే నీ దేహానికి దీపం కన్నే. ఆ కళ్ళతోని మన కళ్ళకు కనబడేటువంటి విపరీతమైనటువంటి కార్యాలను చూడటానికి మనం అవకాశం ఇస్తే వాక్యం అంటూ ఉంది, వెలుగుమయముగా ఉండవలసినటువంటి నీ దేహము చీకటిమయమైపోతుంది అని చెబుతూ ఉంది. ఈరోజు మనిషికి కంటితో చూసినటువంటి ప్రతీది మనిషి కంటికి ఎలా కనబడుతుందంటే అది తనకి వివేకం ఇచ్చేటువంటిదిగా కనబడుతుంది, అది తనకి అందమైనదిగా కనబడుతుంది, అది తనకి మంచిదిగా కనబడుతుంది. కానీ కనబడేటువంటి అది వాస్తవానికి మంచిది కాదు. వాక్యం చెప్పేటువంటి మాట ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని గూర్చి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకొను. యవనాప్రాయము మనిషి యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే కంటికి కనబడేటువంటిదే మంచిది అనుకుంటూ ఉంటాడు, కంటికి కనబడేటువంటిదే ఆనందం అనుకుంటూ ఉంటాడు, కంటికి కనబడినదే సంతోషం అని అనుకుంటూ ఉంటాడు. అనుకొని ఆ యవనాప్రాయంలో ఉన్నటువంటి ఆ యవనస్తులు చేసేటువంటి పని ఏంటంటే తన కంటికి కనబడేటువంటి ఆ కోరిక చొప్పున యవనుడు ప్రవర్తించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ మనిషి యొక్క జీవితంలోని ఈ విధమైనటువంటి కార్యము ఎంత భయంకరమైనటువంటిదంటే చాలా భయంకరమైనటువంటిదండి. ఎవరు చెప్పినా విననటువంటి పరిస్థితి అది. ఒక యవనస్తుల యొక్క విధానము సమాజంలో ఎలా ఉంటుందంటే ఒక తల్లిదండ్రులు చెప్పినా వినేటువంటి పరిస్థితులు ఉండవు, పెద్దలు చెప్పినా వినేటువంటి పరిస్థితులు ఉండవు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావురా, వెళ్ళొద్దు అంటే వాడు అక్కడికే వెళ్తాను అంటాడు. నువ్వు వారితో ఎందుకు మాట్లాడుతున్నావురా, మాట్లాడొద్దు అంటే వీడు వాడితోనే మాట్లాడతాను అంటాడు. అంటే తండ్రికి తెలుస్తుంది వాడు వెళ్ళేటువంటి స్థలాలు మంచివి కావని, తండ్రికి తెలుస్తుంది వాడు మాట్లాడేటువంటి వ్యక్తులు మంచివారు కాదని, తండ్రికి తెలుస్తుంది వాడు చేసేటువంటి స్నేహాలు మంచివి కావని. కానీ ఆ యవనస్తుడికి ఏమనిపిస్తుంది తెలుసా, నేను మాట్లాడేటువంటి వ్యక్తులే మంచివారు, నేను చేసేటువంటి స్నేహాలే మంచివి, నేను వెళ్ళేటువంటి స్థలాలే మంచివని యవనస్తుడు అనుకుంటూ ఉంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా చెబుతుంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండేటువంటి స్థలాల్లో కూర్చోక అని అంటూ ఉంది. తల్లిదండ్రులైనటువంటి వారు కూడా ఎక్కువగా ఈ విషయాల్లో పిల్లల్ని ఖండిస్తూ ఉంటారు. కానీ యవనస్తులు ఏ ఏ స్థలాలు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారో తెలుసా, ఆ 3 స్థలాలని వెతుక్కుంటూ వెళ్తారు. ఎవరైతే దుష్టులుగా కనబడతారో వారితో స్నేహం చేయడానికి వెళ్తూ ఉంటారు. ఎవరైతే పాపపు క్రియలు చేస్తూ నడుస్తూ ఉంటారో వారి మార్గాన్ని అనుసరించే నడవటం ప్రారంభిస్తూ ఉంటారు. ఎక్కడైతే అపహాస్యకులు కూర్చుంటూ ఉంటారో వారి దగ్గరే ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఈ యవనస్తులు. కానీ అక్కడ కనబడేటువంటి 4వ మార్గం ముందు చూసారా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించమని. యెహోవా ధర్మశాస్త్రం అనేటువంటిది ఈ యవనస్తులకి ఎలా కనబడుతుంది అంటే అసహ్యమైనదిగా కనబడుతుంది. దేవుడు చెప్పేది ఏంటంటే నీ ఆనందము ఈ 3 మార్గాల్లో లేదు, నీ ఆనందము పరిశుద్ధ బైబిల్ గ్రంథం దగ్గర ఉన్నదని చెప్పి దేవాది దేవుడు తన వాక్యలేఖనం ద్వారా సెలవిస్తూ ఉంటే, కానీ యవనస్తులైనటువంటి వారు తన ఆనందాన్ని ఎక్కడ ఎదుర్కొంటారో తెలుసా, ఈ చెడ్డగా కనబడేటువంటి ఈ 3 కార్యాలలో.
ఆ రోజు హవ్వ కంటికి కనబడినటువంటి ఆ పండు మంచిది కాదు, కానీ అక్కడ హవ్వ కంటికి కనబడుతూ ఉందంట అందమైన పండుగాను, మంచి పండుగాను, వివేకం ఇచ్చేటువంటి పండుగ కనబడ్డదంట. అది వివేకం ఇచ్చేటువంటి పండ, తిన్న తర్వాత వివేకాన్ని కోల్పోయేలా చేసింది. అది మంచి పండ, తిన్న తర్వాత వారిలో ఉన్నటువంటి మంచితనం కోల్పోయి చెడు చేయటానికి కారణమైంది. అది అందమైన పండ, కనులకు చూడటానికి మాత్రమే అందమైనటువంటి పండుగ కనబడ్డది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ కన్నులకు కనబడేటువంటి ఎన్నో విపరీతమైనటువంటి కార్యాలు కూడా ఇలాగే కనబడతాయి. దుష్టులు నీకు మంచివారిగా కనబడవచ్చు, పాపులు నీకు ఎంతో మంచివారిగా కనబడవచ్చు, అపహాసకులు నిన్ను బాగు చేసేటువంటి వారుగా నీకు అనిపించవచ్చు. కానీ ఈ 3 రకాల వ్యక్తులు నిన్ను చెడగొట్టేటువంటి వారే. నీ 3 రకాల వ్యక్తుల వైపు నీ కళ్ళు ఎప్పుడైతే చూస్తూ వెతుక్కుంటూ వెళ్తాయో, అక్కడ వాక్యలేఖనం అంటుంది, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపమైతే వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొను అని అంటుంది వాక్యం. ఎందుకు తీర్పులోకి తెస్తాడు దేవుడు అంటే, ఈ యవనస్తుడు ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితిలో లేడు. తన దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించడానికే ఇష్టపడుతూ ఉన్నాడు తప్ప, తన కోరిక చొప్పునే నడవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు తప్ప, తల్లిదండ్రులు చెప్పినా పెద్దలు చెప్పినా వినే పరిస్థితులు లేవు. తన కంటికి కనబడినట్లుగానే వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఒక యవ్వన స్త్రీ అలాగే వెళ్ళిందండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అక్కడ యాకోబునకు కనినటువంటి కుమార్తె అయినటువంటి దేన మనకి కనబడటం మనం చూస్తూ ఉంటాం. ఆ దేన చేసినటువంటి పని ఏంటంటే, తల్లిదండ్రుల సమక్షంలో ఉండవలసినటువంటి ఆ కుమార్తె ఆ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్తెలను చూడటానికి వెళ్ళాలని ఆశపడింది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది యవ్వన స్త్రీలు కూడా గమనించవలసినటువంటి విషయం ఇది. చాలామంది యవ్వన స్త్రీల యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే, తాము అనేక చోట్లకి వెళ్ళాలనుకుంటారు, అనేక స్థలాలు చూడాలనుకుంటారు, అనేక విధాలుగా సంతోషపడాలనుకుంటారు. నేను అది తప్పని అనట్లేదు, కానీ దాని ద్వారాగా వచ్చేటువంటి భయంకరమైనటువంటి దుష్పరిణామాలు ఏమిటో మన వాక్యలేఖనం నుంచి చూసుకుందాం. ఇక్కడ లేయా యాకోబునకు కనినటువంటి కుమార్తె అయినటువంటి దేన నిండు యవన ప్రాయంలో ఉంది. ఆ కుమార్తెకి ఒక ఆలోచన కలిగింది, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్తెలను చూడాలి, వారు ఎలాగున్నారో వారిని ఒకసారి చూసి వద్దామని చెప్పి తన స్నేహితులతో కలిసి వెళ్ళటం ప్రారంభించింది ఆ దేన. అయితే ఆ కుమార్తె ఆ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్తెలను చూడటానికి మాత్రమే వెళ్ళింది, ఆమెలో ఏ దురుద్దేశం లేదు. అయితే ఆ స్త్రీలో దురుద్దేశం లేకపోయినా ఆ స్త్రీ పైన ఒక యవనస్తుడు కన్ను పడింది. ఆ దేశపు రాజకుమారుడైనటువంటి ఆ హమోరు కన్ను పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హమోరు అనేటువంటి యవనస్తుడు ఆ దేశపు రాజకుమారుడు. ఈ దేన ఎప్పుడైతే ఆ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్తెలను చూడటానికి రోడ్డు పైన నడుచుకుంటూ వెళుతూ ఉందో, ఆ యవనస్తుడు ఆ స్త్రీని పట్టుకొని బలవంతము చేసి చెరిచినట్లుగా ఇక్కడ వాక్యలేఖనం రాయబడుతూ ఉంది. అయితే ఈరోజు చాలామంది యవ్వన స్త్రీలు అయినటువంటి వారు కూడా కోరుకునేటువంటిది ఏంటంటే, ఏదైనా స్థలాన్ని చూడాలనుకున్నప్పుడు వారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అంటారు, నాన్న నేను నా ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళి రానా, ఎక్కడికి వెళ్ళి రానా అని చెప్పి తల్లిదండ్రులను అడగటం మనం చూస్తూ ఉంటాం. అది ఎంతవరకు శ్రేయస్కరమైనటువంటిది కాదని వాక్యలేఖనం తెలియజేసేటువంటి మాట. ఈరోజు పెండ్లైనటువంటి స్త్రీలే కానీ, పెండ్లి కానిటువంటి స్త్రీలే కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, ఒక స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి రోడ్డు మీద నడవగలదో అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం అన్నాడు. అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా స్వాతంత్రం లేనటువంటి పరిస్థితులు. అది పట్టపగలో జరిగిన కార్యం. అది పట్టపగలు ఒక స్త్రీని అక్కడ దారుణంగా
అక్కడ పాడు చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు పెళ్ళైనటువంటి స్త్రీలే కానీ పెండ్లి కానిటువంటి స్త్రీలే కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైనా స్థలానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి తల్లిదండ్రులను ఇచ్చాడు, లేదా భర్తని ఇచ్చాడు, అన్నదమ్ముల్ని ఇచ్చారు. వారితో కలిసి ఏ స్థలానికన్నా వెళితేనే వారికి అది కాపుదలగా ఉంటుంది తప్ప, స్నేహితులతో కలిసి వెళ్ళాలి అని అనుకుంటే అది ఎంత మాత్రమూ కాపుదల కాదండి. ఒక స్త్రీ తన భర్తతో పాటు వెళ్తే చూసేటువంటి సమాజంలో వారు అనుకుంటారు తన భర్తతో పాటు వచ్చిందని చెప్పి ఆ స్త్రీని చూడటానికి కూడా కొంచెం ఆలోచనలో పడతారు. ఆదిలో కూడా జరిగింది ఇదే. హవ్వ ఆదాముతో ఉన్నంత వరకు సర్పం హవ్వను ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడైతే హవ్వ ఆదామును విడిచి పక్కకు వెళ్ళిందో వెంటనే సర్పం హవ్వ దగ్గరికి వచ్చేసింది. హవ్వని ఈజీగా మోసం చేయటానికి వీలైపోయింది అక్కడ. అదే హవ్వ ఆదాముతో ఉంటే ఇలా జరిగి ఉండేదా? ఒక స్త్రీ తన తల్లిదండ్రులతో పాటు వెళ్తే చూసేటువంటి ఆ యొక్క యవ్వనులు అనుకుంటారు తన తండ్రితో లేదా తన తల్లితో వచ్చింది, మనం కదిలిస్తే వారు ఊరుకోరు అని చెప్పి వారు తన మనసులో అనుకొని వెనక్కి తగ్గుతూ ఉంటారు. స్నేహితులతో కలిసి వెళ్తే అలా అనుకుంటారండి, విచ్చలవిడిగా రెచ్చిపోతారు. ఆ విధంగానే ఇక్కడ దేనా విషయంలో కూడా ఆ కార్యం జరగటానికి గల కారణమైంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారి కోరికలు ఎన్నో ఉండొచ్చు, ఇష్టాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఆ ఇష్టాలని నెరవేర్చుకోవటానికి, కోరికలను తీర్చుకోవటానికి నీకు నీ తల్లిదండ్రులు అయినటువంటి వారు ఉన్నారు, కుటుంబీకులు అయినటువంటి వారు ఉన్నారు. వారితో మనం వెళ్ళొస్తే అది మనకి ఎంతో శ్రేయస్కరం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు చాలామంది ఆడవాళ్ళని కూడా గమనించండి, ఇంట్లో బీరువా నిండా చీరలు ఉంటాయి, అయినా సరే ఇంకా కొంటూనే ఉంటారు చీరలు. సరే కొంటే కొన్నారు, కొనేమన్నా ఈ భర్త ముందు కట్టుకుంటారా? లేదు, బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటారు. కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నట్టు ఉంటారా? కట్టుకొని ఆ కట్టుకున్న చీర ఎవరైనా చూస్తున్నారు లేదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఈ చూపులు ఎంత ప్రమాదకరమైనవి అంటే, వీరు అటు ఇటు చూడగానే అవతలోడు కూడా ఏమనుకుంటాడంటే అదిగో ఆమె అన్నీ చూస్తుంది. చూడనంత వరకు ఓకే, ఏమో చూడగానే అవతలోడు కూడా ఏమనుకుంటాడంటే అదిగో ఆమె నన్ను చూస్తుంది, ఏదో ఉందని చెప్పి అవతలోడు అనుకుంటాడు. చూపులు సరిగ్గా ఉంటే ఏ సమస్య లేదు. మన చూపులు కూడా వంకరగా ఉన్నప్పుడు అవతలోళ్ళు కూడా ఏంటంటే మన చూపులను బట్టి అవతలోళ్ళు కూడా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారు కూడా లేకపోలేదు సమాజంలోని. భర్త ముందేమో అడుక్కునే దానిలా కనబడతారు, భర్త ముందేమో సరైనటువంటి వస్త్రాలు కట్టుకోరు, బయటికి వెళ్ళేటప్పుడేమో మంచి చీరలు, మంచి కాస్ట్లీ బట్టలు చక్కగా రెడీ అయి వెళ్తూ ఉంటారు. దేనికోసం ఇవన్నీ? ఎవరి కోసం ఇవన్నీ? నీ అందము, నీ అలంకరణ అనేటువంటిది నీ భర్త ముందు ఉంటే బాగుండిద్ది, కానీ ఇంట్లో ఉన్నటువంటి భర్త ముందు ఆ అలంకరణ ఉండదు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ లేని అలంకరణ చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. దేనా విషయంలో కూడా బహుశా అలా జరిగి ఉండొచ్చు. దేనా రాజకుమార్తెలను చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళింది, హమోరు కన్ను ఎందుకు పడింది? బహుశా ఈ దేనా ఆ రాజకుమార్తెలతో పాటు హమోరు వైపు కూడా చూసి ఉండొచ్చేమో. చూసిన కారణాన్ని బట్టి ఆ హమోరు కూడా ఈ దేనాకి కనెక్ట్ అయి ఉండొచ్చేమో. ప్రభునందు ప్రియమైనటువంటి వారు గమనించండి, మన చూపులు కనుక సరిగా లేకపోతే మన చూపులను బట్టి అవతల వారు కూడా మనకి ఆ విధమైనటువంటి ఆలోచనలతో దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక స్త్రీ తన తల్లిదండ్రులతో పాటు వెళ్తే చూసేటువంటి ఆ యొక్క యవ్వనులు అనుకుంటారు తన తండ్రితో లేదా తన తల్లితో వచ్చింది, మనం కదిలిస్తే వారు ఊరుకోరు అని చెప్పి వారు తన మనసులో అనుకొని వెనక్కి తగ్గుతూ ఉంటారు. స్నేహితులతో కలిసి వెళ్తే అలా అనుకుంటారండి, విచ్చలవిడిగా రెచ్చిపోతారు. ఆ విధంగానే ఇక్కడ దేనా విషయంలో కూడా ఆ కార్యం జరగటానికి గల కారణమైంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారి కోరికలు ఎన్నో ఉండొచ్చు, ఇష్టాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఆ ఇష్టాలని నెరవేర్చుకోవటానికి, కోరికలను తీర్చుకోవటానికి నీకు నీ తల్లిదండ్రులు అయినటువంటి వారు ఉన్నారు, కుటుంబీకులు అయినటువంటి వారు ఉన్నారు. వారితో మనం వెళ్ళొస్తే అది మనకి ఎంతో శ్రేయస్కరం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కళ్ళు ఎన్నో ఆశిస్తూ ఉంటాయి, కానీ ఆశించిన ప్రతిదానిని కోరుకుంటే అది ఎంత దుష్పరిణామానికి దారి తీస్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే
అక్కడ హవ్వ జీవితమే మనకి చాలా తేటగా కనబడుతూ ఉంది. ప్రసంగి గ్రంథంలోని 2వ అధ్యాయం 10వ వచనంలోని భక్తుడైన సొలొమోను ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. భక్తుడైన సొలొమోను అంటూ ఉన్నాడు, అతడు మంచి హోదాలో ఉన్నాడు, మంచి డబ్బు ఉంది, మంచి పలుకుబడి ఉంది, చక్కని జ్ఞానం కూడా ఉంది. సొలొమోను భక్తుడు అంటూ ఉన్నాడు, తన కన్నులు ఆశించినది ఏది కూడా అతడు అనుభవించకుండా ఉండలేదంట. అక్కడ స్పష్టంగా రాసేటువంటి మాట, నా కన్నులు ఆశించిన దేన్ని నేను చూడకుండా నేను అభ్యంతరం చేయలేదంటే అతడు ఆశించిన ప్రతిదాన్ని చూశాడు, చూసిన దాన్ని పొందుకున్నాడు. పొందుకొని అక్కడ భక్తుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, దాని ద్వారాగానే నాకు సంతోషం ఉన్నదని చెప్పి అతడు అనుకుంటూ వెళ్ళిపోయాడంట. అతడు చేయని పని అంటూ లేదంట. అతడికి నచ్చిన దానిలో నచ్చిన ప్రతిదాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నచ్చిన ప్రతిదాన్ని మనకు కనబడుతుంది కదా. సొలొమోను జీవితంలో మనకేం కనబడుతుంది? 1000 మంది స్త్రీలు కనబడతారు. నచ్చిన ప్రతి స్త్రీని తన ఇంట తీసుకొచ్చి పెట్టుకున్నాడు. కానీ ఆ కళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తించినాయో ఆ ప్రకారంగా సొలొమోను నడుచుకున్నాడు. కానీ తన జీవితంలో ఇవన్నీ చేసిన తర్వాత సొలొమోను మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుడు క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. సొలొమోను గారు అంటూ అవి అనుభవించేటప్పుడు ఎంతో సంతోషం అనుకున్నాడు, కానీ ఎంతో ఆనందం అన్నాడు. కానీ తర్వాత అంటూ ఉన్నాడు, నేను గాలికే ప్రయాసపడ్డాను, నేను గాలికే ప్రయాసపడ్డాను, నా ప్రయాస అంతా గాలికి పోయింది, దీని ద్వారాగా ఏ లాభం లేదు, ఇదంతా వ్యర్థం అని అంటూ ఉన్నాడు సొలొమోను గారు. ఎందుకంటే అంత ప్రయాసపడి సంపాదించుకున్నటువంటి ఆ ప్రతీది సొలొమోను యొక్క పతనానికి కారణమైంది. సొలొమోను ఏ స్త్రీలనైతే చూస్తూ వారిని ఇష్టపడుతూ వారిని ఆ విధంగా తన చెంతకు చేర్చుకున్నాడో అదే స్త్రీలు తన మనసును అన్య దేవతల వైపు త్రిప్పినట్లుగా, అన్య దేవతలకి గుడులు కట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలా ఈరోజు మన జీవితంలో కూడా యవ్వన కాలమందు మనము మన కళ్ళు చూసిన ప్రతిదాన్ని మనం ఆశిస్తూ ఉంటాం. మనకు గనక కొంచెం దాన్ని పొందుకునేటువంటి విధానం ఉంటే పొందుకోవటానికి కూడా వెనకాడం. కానీ ఆ పొందుకున్న దానివల్ల, మనం ఆశించి పొందుకున్నటువంటి దానివల్ల మనకి కొన్ని విధాలుగా ప్రమాదాలు అనేటువంటివి కూడా ఏర్పడటానికి ఏమాత్రమునో సందేహం లేదనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని అలాగే మనకి ఒక యవనస్తుడు కనబడుతూ ఉన్నాడండి. ఆదికాండము 39వ అధ్యాయం 7వ వచనంలోని, అటు తరువాత యోసేపు మీద కన్ను వేసి చెప్పెను, అయితే అతడు ఒప్పక అని రాయబడి ఉంది. ఇక్కడ చదవబడిన వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈరోజు సమాజంలో అనేటువంటి యవనస్తులను మనం గమనిస్తూ ఉంటాము. చూసిన ప్రతిదాన్ని ఆశించేటువంటి పరిస్థితుల్లో యవనస్తులు ఉంటే, అవకాశం దొరికితే దాన్ని అనుభవించాలనేటువంటి పరిస్థితుల్లో యవనస్తులు ఉంటే, ఇక్కడ కనబడేటువంటి ఈ యవనస్తుడు అయినటువంటి ఈ యోసేపు పరిస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే అతడు పూర్తిగా ఆ యవ్వనేచ్చులకి భిన్నంగా నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతన్ని కోరుకుంటూ అవకాశం వచ్చింది. అక్కడ ఒక యవ్వనుడు దేని వైపు అయితే ఆసక్తి చూపిస్తాడో అదే విధమైనటువంటి ఆ కోరిక అనేటువంటిది యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యోసేపుతో ఆ స్త్రీ అంటూ ఉంది. అటు తరువాత అతను యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పిన, అయితే అతడు ఒప్పక అని అంటోంది.
ఒక స్త్రీ యవనస్తుడిని బలవంతం చేస్తే ఇక్కడ ఆ యవనస్తుడు ఒప్పుకోని పరిస్థితి మనకు కనబడుతోంది. ఎంతవరకు ఒప్పుకోలేదు అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆ స్త్రీ మొదటగా ఆ యేసేపు మీద కన్ను వేసింది, అతనితో సైనించమని అడిగింది, అతడు ఒప్పుకోలేదు. విడిచిపెట్టేసింది ఆ స్త్రీ? విడిచిపెట్టలేదండి. తర్వాత చదవండి. నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఉన్నది ఏది అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో లేడు, నీవు అతడి భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపకై ఉండలేదు, కాబట్టి నేను ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో ఆయన ఇక్కడ యేసేపు అంటూ ఉన్నాడు. యేసేపుకి ఆ ఇంటిలో గొప్ప అధికారం ఉంది, దేనినైతే దాన్ని పొందుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ యేసేపు అంటూ ఉన్నాడు, ఈ ఇంటిలో ఏదైనా చేయటానికి నాకు అధికారం ఇచ్చాడు నా యజమానుడు, కానీ నీ పైన నాకు అధికారం లేదు, నీవు నా జోలికి రావద్దని చెప్పి ఆ స్త్రీతో చెప్పాడు. ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు, కానీ ఆ స్త్రీకి అర్థం కాల. ఆ స్త్రీ ఏం చేయటం ప్రారంభించిందంటే, ఆ యేసేపు చెప్పే కొద్దీ ఆ 10వ వచనాన్ని మన పరిశీలన చేస్తే, దినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. యేసేపు చెబుతూ వస్తూ ఉన్నాడు. యేసేపు చెప్పే కొద్దీ ఆ స్త్రీ ఎక్కనో యేసేపును వేధించడం ఎక్కువైపోయింది. ఆ యవనస్తుని ఎంకనో బలవంతం చేయటం ఎక్కువైపోయింది. కానీ యేసేపు తప్పించుకునే వెళ్ళిపోతూ ఉన్నాడు. వీడు ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి 1 రోజు చూసింది, 2 రోజులు చూసింది, 10 రోజులు చూసింది. ప్రతిరోజు యేసేపుని ఈ విధంగానే చేస్తూ ఉంటే యేసేపు ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదని చెప్పి ఆ స్త్రీ సరైన సమయం కోసం చూస్తూ ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, ఒకానొక సమయం ముందు ఆమె భర్త ఊరెళ్ళినప్పుడు ఆ స్త్రీ అనుకుంది, ఇదే సరైన సమయం, ఎలాగైనా వీడిని లొంగ తీసుకోవాలని చెప్పి ఆ స్త్రీ పన్నినటువంటి పన్నాంగం ఏంటంటే, అట్లుండగా ఒకనాడు అతడు తన పెనిమిటి ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవడనూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, ఇతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు, నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని వారితో చెప్పాను. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, ఎలాగైనా యేసేపును లొంగ తీసుకోవాలనుకుంది. ఎవరు లేని సమయంలో యేసేపును గట్టిగా పట్టుకొని యేసేపును బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే యేసేపు తప్పించుకునేటువంటి మార్గం లేక ఆ స్త్రీ ఏ వస్త్రాన్ని అయితే గట్టిగా పట్టుకుందో అదే వస్త్రాన్ని తన చేతులు వదిలిపెట్టి పారిపోయాడు అక్కడి నుంచి. ఆ స్త్రీకి ఏం అర్థం కాల, వీడు తప్పించుకొని పారిపోయాడు, ఇప్పుడు ఎవరన్నా చూస్తే నన్ను ఏమనుకుంటారో అని అనుకున్నదో ఏమో. ఆఖరికి యేసేపే నన్ను బలవంతం చేయబోయాడు అనేటువంటి నిందను యేసేపు పైన వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఒక నిండు యవనంలో ఉన్నటువంటి యవనస్తుడికి తన కనులకు విపరీతమైనటువంటి ఆ కార్యము కనబడినప్పుడు దానిని పొందుకోవాలని అనుకోలేదండి. ఆ విపరీతమైన ఆ సన్నివేశము ఆ యేసేపు కంటికి కనబడినప్పుడు యేసేపు దాన్ని అసహించుకున్నాడు, దాన్ని వదిలించుకున్నాడు, దానిని విడిచిపెట్టి పారిపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారు, ఇక్కడ యేసేపు జీవితంలో ఆ విపరీతమైనటువంటి కార్యాన్ని విడిచిపెట్టడం వల్ల యేసేపుకు దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడనేటువంటిది మనం పరిశీలన చేస్తే, ఐగుప్తు దేశానికి ఆర్థిక శాఖ మంత్రి స్థానంలో ఉండేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ విపరీతమైన కార్యము యేసేపు కంటికి కనబడినప్పుడు బహుశా అతడు లొంగిపోయి ఉంటే, అతడు అనుభవించి ఉంటే, అతడు చెప్పినట్లు చేసుంటే ఆ ఫరో ఇంటిలోనే ఉండిపోయేవాడేమో, లేక ఆ ఫరో ఇంటిలోనే ఆ కార్యానికి అలవాటు పడుతూ ఆ కార్యం చేస్తూ ఏదో ఒక దినమందు దొరికిపోయి ఏదో ఒక దినమందు బయట పడిపోయి అతని జీవితం అక్కడే అంతరించిపోయి ఉండేదేమో. కానీ యేసేపు దానికి అవకాశం ఇవ్వాల. యేసేపు దానికి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూడట్లేదండి.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక యవనస్తుడిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోసేపు ఏమో పాపాన్ని తప్పించుకొని పారిపోతూ ఉంటే, అక్కడ ఆ యవనస్తుడేమో తన కళ్ళకు కనబడినటువంటి దాన్ని ఆశించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తుడిని దేవుడు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి ఒక బలమైనటువంటి యోధుడిగా దేవుడు సృష్టిస్తే, ఆ యోధుడి యొక్క కళ్ళు ఎటువైపు పడుతూ వచ్చాయంటే స్త్రీల పైన పడుతూ వచ్చినాయి. ఆ యోధుడి యొక్క కళ్ళు ఆ ఫిలిష్తీయుల యొక్క కుమార్తెల్లో ఒక కుమార్తెని ఆశించినప్పుడు ఆ సంసోన్ అంటూ ఉన్నాడు తన తల్లిదండ్రులతో, అమ్మ నేను ఫిలిష్తీయుల యొక్క కుమార్తెల్లో ఒక కుమార్తెని ఇష్టపడ్డాను, నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయండి అంటే ఆ తల్లిదండ్రులు అన్నారు, వద్దు కుమారుడా, సున్నతి లేని వారిని పెళ్లి చేసుకోవటానికి వీలు లేదని చెప్పి వారు ఎంత బలవంతం చేసినా కానీ ఒప్పుకోలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ 7వ అధ్యాయం 36 వచనం ప్రకారం మనం ఆలోచన చేస్తే, పెళ్ళి అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క ఇష్టమండి. మన జీవితంలో మనం ఎంత ఇష్టానుసారంగా నడిచినా కానీ పెళ్ళి అనేటువంటిది పూర్తిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులు ఇష్టము చొప్పున పిల్లలకి వివాహం చేయాలి. అలా కాకుండా ఇక్కడ ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, ఆ తల్లిదండ్రులు బాధ్యతను కూడా తన చేతిలోకి తీసుకొని తనకు నచ్చిన కుమార్తెను చేయమని అక్కడ తన తల్లిదండ్రులు బలవంతం చేసినప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ అక్కడ విశేషం ఏంటంటే, ఏ స్త్రీనైతే ఆ సంసోను ఇష్టపడ్డాడో ఆ స్త్రీ ద్వారాగానే ఆ ఫిలిష్తీయుల్లోని గొడవలు రేగటం మనం చూస్తూ ఉన్నాం. గొడవలు రేగటం మాత్రమే కాదు, ఆ పొందుకోవాలనుకున్నటువంటి ఆ స్త్రీ కూడా సంసోను పొందుకోకుండా అతడు పోయాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అని రాయబడం. సంసోను దృష్టి నిలిపాడు, తన కన్నులు ఆశించే కానీ ఆశించినటువంటి ఆ స్త్రీ సంసోను జీవితంలో లేదు. సరే అని చెప్పి సంసోను అంతటితో స్త్రీలను వెంబడించడం మానేశాడంటే లేదండి. మరలా జోరియా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని ఆశించాడు. ఆ స్త్రీ దగ్గర ఉంటూ ఉన్నాడు. ఆ వేసి దగ్గర ఉంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఫిలిష్తీయులు అక్కడికి వచ్చి సంసోన్ని ఇబ్బంది పెడతాం ప్రారంభించారు. మరలా ఆ స్త్రీని కాదని మరలా దెలీలా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉంటూ వచ్చాడు. ఆ స్త్రీతో ఉంటూ ఆ స్త్రీ దగ్గరే జీవిస్తూ ఉన్నటువంటి సంసోను యొక్క జీవితంలో ఫిలిష్తీయులు ఆ స్త్రీని ఎప్పుడైతే డబ్బులతో కొనటానికి చూసారో ఆ దెలీలా అంటూ ఉంది, సంసోను బల రహస్యం ఏంటో చెప్పాను. కానీ సంసోను జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఏ విధంగా మారిపోయిందంటే, ఆ స్త్రీ చేతిలో చచ్చిపోవటానికన్నా ఇష్టపడ్డాడు కానీ ఆ స్త్రీని వదిలి వెళ్ళిపోవటానికి ఇష్టపడాల. బైబిల్ గ్రంథంలో సంసోనికి ఆ కార్యాన్ని బట్టి స్పష్టంగా అర్థమైనట్లుగా మనకు తెలియచ్చు. దెలీలా అడుగుతోంది, నీ బల రహస్యం దేనిలో అంటే, మొదట అబద్ధం చెప్పాడు, రెండోసారి అబద్ధం చెప్పాడు, మూడోసారి కూడా అబద్ధం చెప్పటానికి ప్రయత్నించాడు కానీ అది కుదరలేదు. సంసోను అనుకున్నాడు దెలీలాకి ఏదో ఒక అబద్ధం చెప్పేసి కాలక్షేపం చేయొచ్చని, కానీ అక్కడ కుదరలేదండి. ఈరోజు మనిషి యొక్క జీవితంలో కూడా పాపం చేయటానికి ఏదో ఒక విధంగా కాలక్షేపం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ సంసోనుకు అర్థమవుతుంది దెలీలా తనను పట్టించడానికి ప్రయత్నిస్తుందని, కానీ ఏదో ఒక అబద్ధం చెప్పి కాలక్షేపం చేయాలనుకున్నాడు కానీ అవ్వలేదు. కానీ సంసోనికంట విసుగుదల చెంది ఇలా బ్రతుకుటి కంటే, అంటే దెలీలా లేని జీవితంలో నేను బ్రతుకుటి కంటే చచ్చిపోవటం మేలు అనుకొని కావాలని నిజాన్ని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో చెప్పేటువంటి మాట ఏంటంటే, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది నాకు ఒకటి కనబడుచున్నది, అది వలల వంటిదియును ఉరుల వంటి మనసును కలిగి బంధకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని అంటూ ఉన్నాడు. దేవుని నీతిమంతులైన వారు దాని నుంచి తప్పించుకొందరు కానీ పాపాత్ములు దానిలో పట్టబడుదురని వాక్యం సెలవిస్తాం. ఒక స్త్రీ పైన ఒక యవనస్తుడు ఎప్పుడైతే కన్ను వేశాడో ఆ స్త్రీ నుంచి ఆ యవనస్తుడు బయటపడాలి అంటే ఆఖరికి మరణం ఒకటి తప్ప వేరే ఏమీ దానికి అవకాశం లేదండి. సంసోను జీవితమే దానికి ఉదాహరణ బైబిల్ గ్రంథం కూడా చెబుతోంది. అది ఎలాంటిదంటే, వలలో పడ్డటువంటి చేప ఎలాగైతే చచ్చిన తర్వాత మాత్రమే బయటపడిద్దో, ఆ స్త్రీ ముసుగులో పడినటువంటి యవనస్తుని యొక్క జీవితం కూడా ఆ స్త్రీ చేతిలో నుంచి బయటపడాలంటే
చచ్చిపోయిన తర్వాతే కానీ బ్రతికుండగా అది బయటపడతాం జరగదంట. సంసోను తనని దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క ఉద్దేశం అనేటువంటిది మర్చిపోయి తన యొక్క కంటికి కనబడినటువంటి ఆ యొక్క కోరిక చొప్పున అతడు జీవించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కళ్ళను పొడిచి వేశారో తిరగలు తిప్పుతూ అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు సంసోను, అయ్యో ప్రభువా, అయ్యా నాకు ఒక్క అవకాశం దయచేవా, ఈ ఫిలిస్తీన్లు నాకు ఒక్క అవకాశం దయచేస్తే వీరందరినీ చంపేస్తానని చెప్పి అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ రోజు సంసోను తన యొక్క జీవిత విలువను మర్చిపోయి తన కంటికి కనబడిన ప్రతిదాన్ని ఆశించుకుంటూ ఏ విధంగా అయితే జీవించాడో అంతకు మించి కళ్ళు పోయిన తర్వాత సంసోను ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు లోకంలో చూసేటువంటి స్త్రీలు నీకు ఆకర్షణీయంగా కనబడవచ్చు, లోకంలో కనబడేటువంటి పురుషులు నీకు ఆకర్షణీయంగా కనబడవచ్చు, కానీ ఆ ఆకర్షణే నీ యొక్క జీవితం పతనానికి కారణం కావచ్చేమో. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారు కూడా, నీ యవ్వన బిడ్డలైనటువంటి వారు లోకంలోనికి వెళ్ళి వారు ఏ పరిస్థితిలో ఉంటూ ఉన్నారో నువ్వు గమనించి ప్రార్థన చేయాలండి. వాక్యం చెప్పేటువంటి మాట విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడేటువంటి మాట ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కొమ్మరించము అని అంటూ ఉన్నాడు. ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలను గూర్చి రేయి మొదటి జామున ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఉందండి. కారణం ఏంటంటే ఆ ప్రార్థన నీ పసిపిల్లల యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రతి తల్లిదండ్రులు రేయి మొదటి జామున అంటే రేయి రాత్రి జాములో మొదటి జాము ఏదైతే ఉందో దానిని రేయి మొదటి జాము అంటారు. అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్నటువంటి సమయాన్ని రేయి మొదటి జాము అంటాం. ఈ సమయంలోగా నీ పసిపిల్లల ప్రాణం గురించి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉన్నది. వాక్యం చెప్పేటువంటి మాట, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కొమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటూ ఉన్నాడు. మన పసిపిల్లల యొక్క ప్రాణము మన చేతిలో ఉన్నదండి. మన చేతిలోని ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి మన పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని దగ్గర చేతులు ఎత్తి అడగాలి. ప్రభువా, వారు ఏ స్థలాల్లో ఉంటూ ఉన్నారో ఆ స్థలమందు నీవు వారిని కాపాడు. ఏ స్థలాల్లో ఉంటూ ఉన్నారు? వాక్యం చెప్పేటువంటి మాట, ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మోర్చిల్లుచున్నారు అని అంటూ ఉంది వాక్యం. ప్రతి వీధి మొగను వారు వీధులలో తిరుగుతూ ఉన్నారు, అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉన్నారు. వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, వారు ప్రతి వీధి మొగను ఆకలి కొని మోర్చిల్లుచున్నారు అంటూ ఉన్నారు. వారు వీధులలో ఎలా ఉన్నారంటే ఆకలితో ఉన్నారంటూ ఉంది వాక్యం. మీరు అనొచ్చు, నా కొడుకు ఇంట్లోకి వచ్చి తినేసి వెళ్ళిపోయాడండి, ఆకలిగా లేడు, కడుపు నిండుగా ఉన్నది అని అనొచ్చు. శరీర సంబంధమైన వాక్యం గురించి కాదండి అక్కడ మాట్లాడేది. వాక్యం అనేటువంటి ఆహారం వారిలో లేదు. వాక్యం అనేటువంటి ఆహారం వారిలో లేక వారు ఆకలితో వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. వారు శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవటానికి వాక్యం అనేటువంటి ఆహారం వారిలో లేకుండా వారు అటు తిరిగి ఇటు తిరిగి మోర్చెల్లి పడిపోతూ ఉన్నారని అంటూ ఉంది వాక్యం. ఆ ఆకలితో చచ్చిపోతూ ఉన్నారని అంటూ ఉంది వాక్యం. నీ బిడ్డల యొక్క జీవితాల్లోని నీవు వాక్యం నింపేటువంటి తల్లిగా తండ్రిగా లేకుండా నీవు గనక వారిని ఎలా పడితే అలా వదిలేస్తే వారంట ఆ ఆకలితోనే మోర్చెల్లి పడిపోవటానికి చనిపోవటానికి కారణమవుతుందండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ యవ్వన బిడ్డల యొక్క పరిస్థితిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? నీ యవ్వన బిడ్డల యొక్క జీవితాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? ఆ యవ్వన బిడ్డలు వాక్యానికి దూరం అయిపోయి, వాక్యం అనేటువంటి ఆహారానికి దూరం అయిపోయి వారి జీవితంలో ఆకలితో అలమటించిపోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరుగుతూ ఉన్నావా? నీ బిడ్డలకి వాక్యానికి నీవు దగ్గర చేస్తే ఆ వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ వాక్యము పాదాలకి దీపము, త్రోవకు వెలుగని అంటూ ఉంది. ఆ వాక్యము యవనస్తుల యొక్క నడవడికని శుద్ధి చేస్తుందని చెబుతూ ఉంది. ఆ వాక్యము జీవాహారం అని అంటూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క చూపులు విపరీతమైన వాటిని చూడకుండా ఉండాలి అంటే
ఈరోజు నీ బిడ్డలను గురించి ప్రార్థించేటువంటి తల్లిగా నీవు ఉండాలి, ప్రార్థించేటువంటి తండ్రిగా నీవు ఉండాలి. నీ బిడ్డల యొక్క చూపులు ఈ లోకంలో కనబడేటువంటి విపరీతమైనటువంటి కార్యాల వైపు చూస్తూ ఉన్నాయేమో, ఆ కార్యాలు నీ బిడ్డలను బలి తీసుకోకుండా ఉండాలి అంటే నీ ప్రార్థన అనేటువంటిది వారికి కాపుదలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి నీవెప్పుడైతే రేయి మొదటి జామున నీ బిడ్డలను గురించి ప్రార్థించడం ప్రారంభిస్తావో ఆ ప్రార్థన వారికి కాపుదలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. దేవుడి కొద్ది వాక్యం ద్వారాగా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.